కార్తీక మాస విశిష్టత. దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లోకెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి. కార్తీక మాసంలోని ప్రతిరోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పాడ్యమి. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. విధియ. సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటి వారికి యమగండం తప్పుతుందంటారు. తదియ. అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. చవితి. నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి. పంచమి. దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞాన వృద్ధి కలుగుతుంది. షష్ఠి. ఈ రోజున బ్రహ్మచారికి ఎర్రగడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సప్తమి. ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయువృద్ధి ప్రాప్తిస్తుంది. అష్టమి. ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు. నవమి. నేటి నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి. నేడు రాత్రిపూట విష్ణు పూజ చేయాలి. ఏకాదశి. దీన్నే బోధనైకాదశి అంటారు. ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి. ద్వాదశి. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది. త్రయోదశి. సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి. చతుర్దశి. పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది. కార్తీక పూర్ణిమ. కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈ రోజున నది స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. కార్తీక బహుళ పాడ్యమి. ఆకుకూర దానం చేస్తే మంచిది. విధియ. వనభోజనాలు చేయడానికి అనువైన రోజు. తదియ. పండితులు గురువులకు తులసీమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి. చవితి. రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకొని పడుకుంటే పీడకలలు పోతాయి. పంచమి. చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది. షష్ఠి. గ్రామదేవతలకు పూజ చేయాలి. సప్తమి. జిల్లేడు పూలదండను శివునికి సమర్పించాలి. అష్టమి. కాలభైరవాష్టకం చదివి గారెల దండను భైరవునికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. నవమి. వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. దశమి. అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు తీరుతాయి. ఏకాదశి. విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ద్వాదశి. అన్నదానం లేదా స్వయం పాకం సమర్పిస్తే శుభం. త్రయోదశి. ఈ రోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. చతుర్దశి. ఈ రోజున మాస శివరాత్రి కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహ బాధలు తొలగుతాయి. అమావాస్య. పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి. ఇంతటి విశిష్టమైన ఈ కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధించి అందరూ వారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ నమస్కారం.